నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గాతు ముహూర్తం అంటే ఏంటి? గాతు ముహూర్తం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? గాతు ముహూర్తం ఏ రాశుల వారికి కలిసి రాదు? గాతు ముహూర్తంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారి గాతు ముహూర్తం అంటే ఏంటి గురుగారు? మీరు అడిగింది చాలా మంచి విషయమే. ముహూర్తం అనేటప్పటికీ ఇంగ్లీష్లో టైం అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకు ముహూర్త సమయం. అది మనకు తెలుగులో లగ్నం. ఆ లగ్నము అనగా మనకు 12 రాశుల్లోనే 12 లగ్నాలు. ఒక్కొక్క రాశి సంచార సమయంలో మనకు ఆ టైమింగ్ ప్రకారంగా ఆ రాసే ఆ లగ్నం. గాతు మాసం కానీ, గాతు వారం కానీ, అలాగే గాతు యొక్క నక్షత్రం, గాతు రాశి, అలాగే లగ్నం కూడా. గాతు లగ్నం అంటే అశుభ లగ్నం టైమింగ్. అలాగే ఇప్పుడు మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళంటే కృతికా నక్షత్రం 2వ పాదము 3, 4 అనగా మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, మిగతా 3 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కానీ, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు కానీ, మృగశిర నక్షత్రం వచ్చేటప్పటికి 2 పాదాలే, మొదటి పాదము 2వ పాదము వృషభ రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి గాతు ముహూర్తం అంటే టైమింగ్. దాంట్లో మనకు వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి ముఖ్యంగా గాతు రాశి అంటే ఆపోజిట్ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ, జీవిత భాగస్వామి అంటే ఈ ఆ రాశి వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే మనకు ఏదైనా బిజినెస్ పరంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం, ఎవరితోన్నా కలిసి పార్ట్నర్షిప్గా చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళతో ఏ బిజినెస్ అయినా సరే పార్ట్నర్షిప్గా చేయకపోవడం చాలా మంచిది. ఓకే. చేస్తే ఏమిటి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ చేతుల్లో వీళ్ళన్నా మోసపోవడం కానీ, వీళ్ళ చేతుల్లో వాళ్ళన్నా మోసపోవడం కానీ, మొత్తం మీద ఏమవుతుందంటే చేసే అటువంటి బిజినెస్ అనేది మధ్యలో ఆగిపోవడం కానీ, డిస్టర్బ్ కావడం కానీ, లేదా నష్టాలు పాలు కావడం కానీ, ఏదో ఒక సమస్య అనేది జరిగిపోతుంది, నష్టం జరుగుతుంది. అందుకనేసి లాస్ట్కు బిజినెస్ పరంగానే కాదు, ఒక ఫ్రెండ్షిప్ కూడా అంత ప్రభావం ఉంటుంది. ఈ గాతు ముహూర్తం అదే కదా, మీరు అన్నట్టుగా ఫ్రెండ్షిప్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ, వాళ్ళు ఎంతో నమ్మకంగా, వాళ్ళు మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు అని చెప్పేసి మనము మన అన్ని బాధ్యతలు కూడా వాళ్ళకు తెలియచేయడం కానీ, మన ఇంటి గుట్టు అన్నీ కూడా తెలియచేయడం కానీ, మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకు తెలియచేయడం కానీ అన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే వచ్చిపోయి మనతో మన యొక్క రహస్యాలన్నీ కూడా వాళ్ళకు తెలుస్తాయి. ఇదే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతో నమ్మకస్తులు, నాకు మంచి ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళు ఒకానొక సమయంలో వాళ్ళు రివర్స్ అవుతారు, ఆపోజిట్. కేవలం ఈ గాతు ముహూర్తం వలన, ఈ గాతు రాశి వలన వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి సమయంలో వాళ్ళు మనకి నష్టాన్ని కలగచేస్తారు. ఆ నష్టం అనేది ఆర్థికంగా నష్టమే కాదు, ఏ రకమైనటువంటి నష్టమైనా సరే నష్టాన్ని కలగచేస్తారు. అప్పుడు మనము డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లేకంటే నేను ఎంతో అభిమానించా, ఎంతో ప్రేమించా, నేను అన్ని విషయాలు చెప్పుకున్నా, నేను తినే దాంట్లో కూడా సగం వాళ్ళకి పెట్టాను, నేనెంతో అభిమానించి ప్రేమించి గౌరవించేటువంటి వాడు ఒకసారిగా మోసం చేసేటప్పటికి ఏమవుతుందంటే మనిషికి మానసికంగా, అలాగే అన్ని విధాల సర్వ విధాల కూడా పెట్టుకున్నటువంటి ఆ నమ్మకమునికి వాడు చేసినటువంటి ద్రోహం అనేది తీరని నష్టం అన్నమాట. అంటే గురుగారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీరు చెప్తున్నారు తెలియక ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మీరు చెప్పిన రాశులకి ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేయాలా, లేదంటే ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉంటుందా? దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? అసలు ఆటోమేటిక్గా చెప్పాలంటే మనిషికి కొంతమందికి తెలుస్తుంటుంది, ఏదన్నా మిస్టేక్స్ కానీ, లేదా చిన్న చిన్న పొరపచ్చులు కానీ, చిన్న చిన్న డిస్టర్బెన్స్ నష్టాలు కానీ ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. అంటే కొంతమందికి, అందరికీ తెలియదు. కొంతమందికి నాలెడ్జీ ఉన్న పర్సన్,
తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, సిక్స్త్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సంకేతం వస్తూనే ఉంటుంది. ఆ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న నష్టాలు వచ్చినప్పుడే జాగ్రత్త పడి దాని నుంచి బయటపడాలి. లేదు మనము దీర్ఘకాలికంగా ఏం కాదులే, పర్వాలేదు, మామూలుగా వస్తుంటాయి, చిన్న చిన్నవే కదా, మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనము ఇంకా కూడా పెద్దగా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యామనుకో 100% ఎప్పుడైనా సరే మనం అనుకున్న నష్టం అనేది జరిగి తీరుతుంది. ఆ నష్టం జరిగిన తర్వాత కానీ తెలిసి కూడా నేను తప్పు చేశానే అని చెప్పేసి వీళ్ళు ఇంకా డిప్రెషన్ లేకపోయే అవకాశం ఉంటుంది. మానసికంగా కానీ ఆర్థికంగా కానీ నష్టపోవడం కానీ, లేదంటే అన్ని విధాల వాళ్ళల్లో ఇరుక్కుపోతారు. అంటే వాళ్ళకి చెప్పినట్టు ఇని తీరాల్సిందే, ఇంకా లేదంటే వాళ్ళ డామినేషన్ వేరేగా ఉంటుందన్నమాట. దాన్ని ర్యాగింగ్ అనొచ్చు, డామినేషన్ అనొచ్చు, లేదంటే కక్ష సాధింపు అనొచ్చు, రకరకాలుగా. ఏది ఏమైనా మనము వాళ్ళ చేతుల్లో ఇరక్కపోయినట్టే. అంటే గురుగారు, మరో చిన్న సందేహం. అంటే వివాహం జరిగిందనుకోండి ఈ రాశుల వారికి, అవును, అప్పుడు అది చాలా పెద్ద సమస్య అవుతుంది కదా. అవును కదా. అప్పుడు ఏంటి పరిష్కారం ఏమన్నా ఉందా? ఇప్పుడు అదే ఆ విషయాన్ని మనం చేసుకునేటప్పుడే ముందు జాగ్రత్తగా అన్ని కూడా చూసుకోవాలి. దాన్నే పొంతన, మ్యాచింగ్, గుణగణాలు, తత్వాలు. అంటే తత్వాలంటే ఇద్దరి మనస్తత్వం ఒకటి అనుకోండి, చేసుకోవచ్చు. ఎందుకంటే జీవితాంతం ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కూడా వాటన్నిటిని వీళ్ళు అర్థం చేసుకొని ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలనైనా మళ్ళీ వాళ్ళు ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ కలిసిమెలిసి నడిచిపోయి జీవితాన్ని కొనసాగించేటువంటి మంచి లక్షణాలు అనేది ఏర్పడతాయి. మనిషిపై నమ్మకం కలుగుతుంది అన్నమాట. తద్వారా నమ్మకం కలిగినప్పుడు ఎంత కష్టాన్నైనా కూడా మనము డీల్ చేయగలం, దాన్ని ఎదిరించగలం, దాన్ని పోరాడగలం, దాన్ని మళ్ళీ సరి చేసుకోగలం. నమ్మకం లేనప్పుడు ఆ నమ్మకం అనేది ఇక్కడ మెయిన్ తత్వం. ఆ మనిషి యొక్క తత్వము, ఆ మనిషి యొక్క లక్షణాలను బట్టి మనకు నచ్చలేదనుకోండి, ఇంకా వాళ్ళు ఎంత మంచిగా ప్రయత్నిస్తున్నా కూడా మనకు వాళ్ళ నడవడిక, వాళ్ళు చేసేది నచ్చదన్నమాట, ఆపోజిట్. దాంట్లోనే ఇది రాశి. ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకపోవడం చాలా మంచిది. ఇదే కాకుండా మనకు వృషభ రాశి వాళ్ళకి ధనుసు రాశి, ఘాతు రాశి కాకుండా తిథులలో కూడా, మాసాలలో కూడాను మార్గశిర మాసం, ఈ మాసంలో ఆ నెలలో ముఖ్యమైన పనులు చేయకపోవడం మంచిది. ఇంపార్టెంట్ పనులు అంటే ఎలాంటి పనులు చేయకపోతే? అంటే మనము వివాహం, మార్గశిర మాసం ఒక పక్షం, అంటే శుద్ధ పక్షం, అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి వరకు ఆ మాసంలో వీళ్ళు చేసుకోకపోవడం మంచిది. అమావాస్య నుండి పౌర్ణమి అప్పుడే ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాల ప్రకారంగా కానీ వివాహం కానీ, లేదంటే గృహప్రవేశం కానీ, లేదంటే వాహనం కొనడం కానీ, సరే ఏదైనా వస్తువులు కానీ వాహనాలు కొనడం కానీ, లేదా ఎక్కడికైనా దూర ప్రయాణం చేయడం కానీ, అంటే ముఖ్యమైనటువంటి దూరదేశ ప్రయాణం చేయడం కానీ, ఇటువంటివి ఆ యొక్క మార్గశిర మాసంలో చేయకపోవడం మంచిది. అయితే మిగతా 11 మాసాలు వాళ్ళకు శుభమాసాలే. ఒక ఘాతు మాసం మాత్రమే మార్గశిర మాసం వృషభ రాశి వారికి ఒక మాసమే ఉంది, అది మార్గశిర మాసం. మిగతా మాసాలలో ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు. తర్వాత మనకు ఘాతు మాసాల తర్వాత తిథులు లేక వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి పంచమి, దశమి, పౌర్ణమి, ఈ తిథులు ఘాతు తిథులు. అంటే ఘాతు తిథులు అంటే ఏమిటి? ఇవి మంచి తిథులే కదా అని అందరూ అనుకుంటారు. పంచమి మంచి తిథే కదా, దశమి కూడా చాలా మంచి తిథి కదా. ఇదే కాకుండా పౌర్ణమి అత్యంత శుభప్రదమైనటువంటి తిథి కదా. మరి ఘాతు తిథులు అంటున్నారు అనుకుంటారేమో, అది అందరికీ కాదు, ఈ వృషభ రాశి వారికి మాత్రమే ఘాతు తిథులు. మిగతా రాశుల వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు ఈ తిథుల్లో చేసుకోవచ్చు, శుభప్రదమైనటువంటిది మిగతా వాళ్ళకి. ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రమే పంచమి, దశమి, పౌర్ణమి ముఖ్యమైన పనులు చేయకూడదు. వివాహం చేసుకుంటున్నాము, ఈ తిథుల్లో చేయకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అంటే జీవితాంతము ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండాల్సిందే, కష్టపడుతూ ఉన్నాం. అంటే దాన్ని మనం ఇందాక అనుకున్నట్టు గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటాం కదా, ఆ భాగంలోనే ఈ మాసం అనేది బ్యాడ్ మాసం, అంటే బ్యాడ్ టైం ఆ నెలంతా కూడాను.
కాబట్టి ఆ నెలలో మనము కొత్తగా ఇల్లు కొనడం కానీ, లేదంటే స్థలం కొనడం కానీ, లేదా భూమి పూజ చేయడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, ఇదే కాకుండా మన ఇంట్లోకి ముఖ్యంగా ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు లాంటివి కానీ ఏదైనా ఎవరైనా కొంటూ ఉంటారు. ఇవే కాకుండా ఇంట్లోకి ముఖ్యమైనటువంటి వస్తువులు కూడా కొంటుంటారు, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళు కొనకపోవడం చాలా మంచిది. ఆ తెచ్చిన వస్తువుల వల్ల కలిసి రాకపోవడం, నష్టం జరుగుతూ ఉండడం. ఇప్పుడు వాహనమే ఉంది, ఒక కారు లేకపోతే ఒక బైకో కానీ ఏదైనా కొంటారు. ఈ మాసంలో కొన్నారనుకోండి, అది జీవితాంతం మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. అంటే తరచు రిపేర్లు, ఏదో ఒకటి రిపేర్లు రావడం, లేదంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం, దానివల్ల మనకు కలిసి రాకపోవడం, మనం దానివల్ల ఆర్థికంగా నష్టపోవడం. ఇదే కాకుండా ట్రావెల్స్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే ట్రావెల్స్ బిజినెస్గా చేసేవాళ్ళు ఉంటారు. ఆ మాసంలో కొన్ని వాళ్ళు బిజినెస్ చేశారనుకో, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి పెట్టుకున్న సంపాదన అంతా కూడా ఈ వాహనం అంటే ఈ కొన్న కారు వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులని కర్పూర హారతిలాగా రోజు రోజు కరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ దాన్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఏదైనా నష్టం వచ్చినప్పుడు తెలివిగా జాగ్రత్తగా దాన్ని మార్చుకోవాలి, అమ్మేసేయాలి. 10 రూపాయలు తక్కువకి అయినా సరే ఎవరికొవరికి అమ్మేసుకోవాలి. లేదు దాన్ని అట్లాగే ఉంచుకున్నారనుకో, వాళ్ళే ఉండరు, అంత నష్టానికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఘాతు మాసం కాబట్టి. ఆ నెలలో చేసిన ఆ పని వల్ల వాళ్ళ జీవితం అంతా కూడా నష్టాలు జరుగుతుంటాయి. మరి ఈ ప్రపంచంలో అందరూ ఎందుకు కష్టాలు పడుతున్నారు? ఎందుకు ఆర్థిక పరంగా అంటే జీవితాంతం కష్టాలని కాదు, కొద్ది రోజులు బాగుంటుంటారు, మళ్ళీ కొద్ది రోజులు నష్టపోతూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టాన్ని ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే ఇవన్నీ ఈ ఘాతు మాసం కానీ ఆ నెలలో చేసిన ప్రతి పని జీవితాంతం నష్టాలని కలగచేస్తుంది. దానివల్ల మనము అంటే మన కష్టాన్ని, మన నష్టాన్ని మనమే కొనుక్కొచ్చుకున్నట్టు డబ్బులు ఇచ్చి. అలా ఈ రాశి వాళ్ళకి ఈ ఘాతు తిథుల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఎప్పుడూ కలిసి వస్తుంది వృషభ రాశి వారికి, చెయ్యకూడదని చెప్పారు. అవును, మిగతా మాసాలలో ఇందాక చెప్పాను కదా, మిగతా మాసాలలో ఏ పనైనా చేసుకోవచ్చు. ఆ చేసినటువంటి మిగతా మాసాలలో కొన్నారనుకో అదే వాహనం, వాళ్ళకి జీవితాంతము ఆ వాహనం వల్ల ఆదాయం లేకపోయినా సరే నష్టం అయితే కలగదు. వాళ్ళకు ప్రశాంతంగా జర్నీ ఉంటుంది. వీళ్ళకు వారం కూడా ఘాతు వారం తెలుసుకోవాలి కదా. వృషభ రాశి వారికి ఘాతు వారము శనివారము. ఈ శనివారం అనేది ముఖ్యమైన పనులు, ప్రయాణం చేయడం కానీ, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, ఏదన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నారు, శనివారం రోజు వెళ్ళకూడదు. శనివారం వెళ్తే ఏమవుతుంది అంటే ఆ పోయిన పని, ఆ సంబంధం కుదరదు, క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అదొకటే కాకుండా ఏ పనైనా సరే ఈ శనివారం రోజు చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాహనం శనివారం కొనరు. అంటే వస్తువులైనా శనివారం రోజున వస్తువులేవి కొనకూడదు. దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇల్లు కొనడం కానీ కొన్ని ఈ ఘాతు వారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. వృషభ రాశి వారికి శనివారం ఘాతు వారము. అలాగే ఈ రాశి వారికి నక్షత్రాలలో హస్త నక్షత్రం ఇది కన్యా రాశిలో ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు, కలిసి రాదు. అది జీవిత భాగస్వామే కావచ్చు, అంటే మ్యాచింగ్, మనము అమ్మాయి సరిపోతుందా లేదా అని చూసుకుంటుంటారు కదా. హస్త నక్షత్రం అని తెలిసిందనుకోండి, ఆ నక్షత్రం వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది. లేదనుకో చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ హస్త నక్షత్ర జాతకులే వీళ్ళ పాలిటి యముడు, లేదంటే మెడగ చుట్టుకున్న పాము. అది కరవక తప్పదు. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఏ రోజు కాటేస్తుందో, ఎప్పుడు కాటేస్తుందో, ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. అవే మనకు నష్టాలు, అవే ఘోరాలు, నేరాలు అన్నట్టుగా ఉంటుంది. అందుకనేసి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు సైకో శాడిస్ట్ లాంటి వాళ్ళని కూడా ఫ్యూచర్లో అర్థం అన్నమాట. అందుకనేసి ఈ హస్త నక్షత్ర జాతకులతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకపోవడం ఈ వృషభ రాశి వారికి మంచిది. అలాగే ఘాతు నక్షత్రం అనుకున్నాం కదా, అలాగే వీళ్ళకు లగ్నం కూడా అంటే శుభ సమయం.
ఏది అశుభ సమయం ఏమిటి అంటే వృషభ లగ్నం. వృషభ రాశి వారికి మరల వృషభ లగ్నంలో ముఖ్యమైన పనులు చేయరాదు. ఇది బ్యాడ్ టైం, గుడ్ టైం కాదనమాట. ముఖ్యమైన పనులు, ఇంపార్టెంట్ పనులన్నీ కూడాను ఈ ముహూర్తంలో, అదే నేను ఏ సమయంలో ఏ టయాన్ని మొదలు పెట్టానో, చాలా మంది దగ్గర మనం వింటుంటాం, నేను మొదలుపెట్టిన నుంచి అన్ని అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి అని చెప్పి అనుకుంటుంటారు. అయితే చాలామంది కూడా పూజారులని కూడా అడుగుతుంటారు. అయితే పూజారులకి ఎంతవరకు తెలుసు తెలియదు అన్నది అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి మనము అనుభవజ్ఞుడిని అయితే తెలియచేస్తాడు. బాగా తెలిసిన అనుభవజ్ఞుడు అంటే పండితుడు, మంచి పండితుడు, మహాపండితుడు అన్నట్టుగా అతను అన్ని సర్వం తెలిసిన వాడైతే ఈరోజు చేయకూడదు నాన్న, మంచి రోజు పలానా రోజు, ఆ రోజు చేసుకొని నీకు కలిసి వస్తుందని చెప్తాడు. తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోమని చెప్తుంటారు. దానివల్ల నేను అడిగి చేశాను కానీ నష్టం జరిగింది. ఎందుకు జరిగింది అంటే అక్కడ చెప్పే వాళ్ళకు అవగాహన లేకపోవడం, మన కర్మ కొద్దీ మనము ఆ టైంలో చేసుకోవడం, తర్వాత నష్టాలు అనేది జరగడం. అందుకనేసి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి మరలా వృషభ లగ్నము తప్ప మిగతా 11 లగ్నాలు ఉన్నాయి. అవన్నీ గుడ్ టైం. మిగతా ముహూర్తాలలో నువ్వు అడిగి చేసినా అడగకుండా చేసినా మిగతా ముహూర్తాలలో చేశారనుకోండి, వాళ్లకు 3 పువ్వులు 6 కాయల్లా ఈ రాశి వారికి ప్రతి పని కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. నేను అడగకుండా చేశా, దేవుడి మీద భారం వేసి చేశాను, నాకు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి, ఏ టైంలో ప్రారంభం చేశానో కానీ నాకు అదృష్టం కలిసి వచ్చినట్టే ఉంది అంటుంటారు చాలా మంది. అలా వాళ్ళంతటా వాళ్ళే 10 మందికి చెప్పుకుంటారు, నేను చేసిన సమయం చాలా బాగుంది, గుడ్ టైం, ఆ టైంలో చేయడం వల్ల బాగా అభివృద్ధి చెందాను, ఎవరిని కూడా అడగలేదు, అన్నీ కూడా నాకు కలిసి వచ్చాయి, నేను అదృష్టవంతుణ్ణి. కేవలం గురుగారు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక చిన్నది మనం ఏదైనా పని ప్రారంభించే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని చేయడం వల్ల ఇంత సక్సెస్ ఉంటుందనేది వాస్తవం. అంటే మన జీవితమే నాటక రంగం, నటన. ఇక్కడ ఆట కదరా శివ, ఇది నాటకం కదరా శివ. మన జీవితం అంతా కూడా ఇక్కడ యాక్టింగ్ చేయడానికి వచ్చాం. యాక్టింగ్ అంటే ఎవరు ఇందులో పండిస్తారో నటన, నాటకం, నాట్యం పరిపూర్ణంగా పండాలి అంటే, ఇప్పుడు ఒక చెట్టుకి రేగుపండు అంటే రేగుకాయి, ఆ కాయి పిందిగా పువ్వుగా వచ్చి కాయ అంటే ఆకుపచ్చ గ్రీన్గానే ఉండి తర్వాత ఎల్లోగా మారి ఆ తర్వాత రెడ్గా మారుతుంది. రెడ్గా అంటే పండింది. పండిన తర్వాత గాలికి ఆ రేగుకాయి రాలిపోతుంది, అంటే పండిపోయింది కాబట్టి. అలాగే మన జీవితం కూడా పండాలి అంటే మనము ఇక్కడ రంగులు మారింది, పువ్వు కాస్త పిండి కాస్త కాయి ఆకుపచ్చ గ్రీన్లోనే కలిసి ఉంటుంది. ఆ తర్వాత ఎల్లోగా మారింది, ఎల్లోగా అంటే శుభప్రదంగా ఉంటుంది, ద్వారగా ఉంటుంది. రెడ్గా అనేటప్పటికి పూర్తిగా మారిపోయింది. ఆ టైప్లో ఇక్కడ మనం కూడా యాక్టింగ్ చేయాలన్నమాట. యాక్టింగ్ అంటే మనం చేసే యాక్టింగ్ అనేది అద్భుతంగా పండాలి. అట్లాగే మనం చేసే ప్రతి పని కూడా మనం సక్సెస్ కావడానికి, మనం ఏది చేస్తే మనం సక్సెస్ అవుతాం, మన కుటుంబం అంతా కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. మన జీవితం, మన కుటుంబ జీవితం 3 పువ్వులు 6 కాయల ఇంటిల్లపాది కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించాలంటే మనం చేసే అటువంటి యాక్టింగ్, మనం చేసే ఆ నటన అన్నది ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని మనం ప్రతిదీ తెలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మన జీవితం శుభప్రదంగా సాగుతుంది. అభివృద్ధి దిశగా మన జీవితం అనేది, మనం నమ్ముకొనున్న వాళ్ళు కూడా సంతోషంగా మనల్ని గౌరవ భావంతో చూస్తారు. అంటే ఆ ఇంటి యజమాని చేసే అటువంటి తెలివైనటువంటి నడవడిక వల్ల కుటుంబం అంతా కూడా నేర్చుకుంటుంది, మా ఆయన చాలా తెలివైన వాడు అని భార్య చెప్పుకుంటుంది. కొడుకులు కూతుర్లు కూడా మా నాయన చాలా ఇంటెలిజెంట్, మా నాయన చాలా మేధావి, అంటే అమ్మాయినా అంతే, మా అమ్మ చాలా తెలివైనది, మా అమ్మ చాలా మంచి ముందు చూపుతో చేస్తూ ఉంటుంది అని చెప్పేసి పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని
అనుసరిస్తారు, ఫాలో అవుతారు. అలా కుటుంబం అంతా కూడా మంచి తెలివితేటలతో వాళ్ళు అభివృద్ధి అనేది జీవితాన్ని అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటిదే మనం ప్రతిదీ కూడా మనకు కళ్ళు ఇచ్చింది, మనకు నోరిచ్చింది, మనకు చెవులు ఇచ్చింది, ప్రకృతి ప్రకారంగా అన్నిటినీ గమనించడం, గ్రహించడం, ఏది ఎప్పుడు చెయ్యాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, ఏది మనం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది ప్రతిదాన్ని మనం కరెక్ట్గా సమయానుకూలంగా అనుసరిస్తే ప్రతిదీ సక్సెస్సే, ప్రతిదీ కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు అనుకుందాం, మీరు అడిగిన విషయాలలోనే. ఆ శత్రువుని మనము ఏం రా నువ్వు అని చెప్పేసి వాడిని మనము ఎదిరించామనుకో, ఆ శత్రువు కాస్త ఇంకా ఎక్కువైపోతాడు. అంటే వాడు మనల్ని శత్రువు అని భావించేసుకొని వాడు మనకు అనునిత్యం రాత్రింబగుళ్ళు నిద్రపోకుండా మన పైన కక్ష సాధింపు అనేది చేయడం, నష్టాన్ని కలిగించేదానికి వాడు ఏ దానికైనా ప్రిపేర్ అవుతాడు. అదే శత్రువుని కూడా మంచివాడు, తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఆ శత్రువుని కూడా శత్రువు అని తెలిసి వాడిని ఏమన్నా బాగున్నావా అని పలకరిస్తాడు. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఏమయ్యా బాగున్నావా, ఏం సార్ బాగున్నావా అని చెప్పేసి వాడిని ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తాడు. అప్పుడు ఆ శత్రువు ఏమనుకుంటాడంటే, అరే నేను వీడిని శత్రువు అనుకున్నాను, కాదు వీడు చాలా మంచివాడు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, అంటే నేనే పనికి మాలిన వాడిని, మంచివాడిని కూడా నేను శత్రువుగా భావించుకుంటున్నాను, ఇన్ని రోజులు వీడిని శత్రువు అనుకున్నాను, కాదు వీడు నాకు మిత్రుడు. ఎందుకంటే వాడి యాక్టింగ్ అలా ఉంది, ఎదుటి వాడి యాక్టింగ్, వాడు దండాలు పెట్టడం, వాళ్ళు చేతులు కట్టుకోవడం, వాడిని యాక్టింగ్ చెప్పలేం, వాడి అనుకోగా వాడిని ఒక బిహేవియర్ ఉంటుందన్నమాట. అంటే మంచి మనిషి వాడి అయితే అప్పుడు మనం ఇన్ని రోజులు శత్రువుగా భావించినందుకు వీడికి ఏదో ఒకటి మనకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి వాడు కక్ష సాధింపు ఎలా రాత్రింబగళ్ళు నిద్రపోకుండా ఎదుటివాడి గురించి ఆలోచించాడో, మంచి చేయడంలో కూడా వాడు నిద్రపోడు, వీడికి ఏదో ఒకటి మంచి చేయాలి, ఎందుకంటే ఇన్ని రోజులు వీడిని మనము శత్రువుగా భావించాము, మందే తప్పు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే వీనికి మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పేసి వాడు 24 గంటలు ఎప్పుడైనా సరే మనకు సహాయపడడానికి రెడీ అవుతాడు. అంటే శత్రువుని కూడా మిత్రుని చేసుకోవాలంటే మనం నడవడికే తెలివైన వాడు చేసేటువంటి పని. ఎటువంటి వాడినైనా కూడా కట్టి పడేసేయచ్చు, వాడి మన చుట్టూ తిరిగేలాగా మనం చేసుకోవచ్చు, వాడి చేత మనము హెల్ప్ చేసుకునేటట్టు విధంగా మనం నడుచుకోవచ్చు. మన ఫీలింగ్స్, మన ఎక్స్ప్రెషన్, మన నవ్వుతూ చిరునవ్వుతో ఏమన్నా బాగున్నావా అని అడిగామనుకో, పలకరించావనుకో, వాడి జీవితాంతం మనల్ని మర్చిపోడు. అదే వాడిని మనం వ్యతిరేకించి ద్వేషించి వాడిని రఫ్గా ర్యాష్గా మాట్లాడామనుకో, వాడు జీవితంలో మనకి కీడే తలపెడతాడు. అట్లా మన నడవడికే ప్రతిదీ కూడా మనము తెలివిగా నడుచుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చు, అందరినీ కూడా మనము అభిమానులుగా సంపాదించుకోవచ్చు. ఓకే గురుగారు, ఘాతు ముహూర్తం గురించి చాలా చక్కగా చెప్పారు. అందులోనూ వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఘాతు ముహూర్తం, ఘాతు వారం, ఘాతు నెల, వేరే రాశి వాళ్ళతో వాళ్ళకున్న ఇబ్బందుల్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.